ఈరోజు సింపుల్ టేస్టీ క్రాబ్ కర్రీ నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపించబోతున్నాను. ముందుగా ఫ్రెష్ క్రాబ్స్ తీసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ చిన్న చింతపండు నానబెట్టుకోండి. దాని తర్వాత ఉల్లిపాయ, టమాటో, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేసి ఇలా బాగా పేస్ట్ చేసేసుకోండి. అండ్ దెన్ వెడల్పాటి కడెట్టేసుకొని ఆయిల్ వేసి అందులో జీలకర్ర అండ్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. అందులో పసుపు, ఉప్పు, కారం వేసేసి మూత పెట్టండి. నచ్చితే గరం మసాలా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా ఆయిల్ తేలిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న క్రాబ్స్ వేసేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెడితే దాని నుంచి వాటర్ రిలీజ్ అయ్యి మనకు ఉడికిపోతాయి. తర్వాత చిన్న టీ గ్లాస్ అంత వాటర్, చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ రసం వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, టేస్టీ క్రాబ్ కర్రీ ఇలా ప్రిపేర్ అయిపోతుంది. అండ్ వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.